బాహుబలితో ప్రభాస్ మీద అంచనాలు పెరిగాయి. అయితే ఆ స్థాయి విజయం రాలేదు. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్తో ప్రభాస్ సినిమా చేయడంతో మంచి యాక్షన్ ఫిల్మ్ చూడవచ్చని, రెబల్ స్టార్ ఖాతాలో మరో హిట్ కన్ఫర్మ్ అని అభిమానులు ఆశపడ్డారు. మరి సినిమా ఎలా ఉందో చూద్దాం. తండ్రికి తెలియకుండా ఇండియా వస్తుంది ఆద్య, శృతి హాసన్. ఖాన్ సార్ మనుషుల నుంచి ఆమెకు ముప్పు ఉండటంతో రక్షణ కోసం బిలాల్, మైమ్ గోపీకి ఫోన్ చేస్తారు. దేవా, ప్రభాస్ సూచనలను పాటిస్తూ ఆద్యను జాగ్రత్తగా అస్సాంలోని మారుమూల గ్రామానికి అతడి దగ్గరకు తీసుకువెళతాడు. దేవా బొబ్బుగనంలో పనిచేస్తుంటే అతడి తల్లి ఈశ్వరీరావు ఆ ఊరిలో పిల్లలకు పాఠాలు చెబుతుంది. కొడుకు చేతిలో ప్లాస్టిక్ కత్తి చూసినా సరే తీవ్ర ఆందోళనకు గురి అవుతుంది. ఆవిడ ఎందుకో అలా ప్రవర్తిస్తుంది? 7 ఏళ్ల క్రితం ఏం జరిగింది? ఖాన్ సార్ కర్త అంటే రాజమన్నార్ జగపతి బాబు తర్వాత ఆయన కుర్చీ మీద కన్నేసిన కొందరి మధ్య జరిగిన యుద్ధంలో రాజమన్నార్ రెండో భార్య కొడుకు, తన బాల్య స్నేహితుడు వరదరాజమన్నార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కు అండగా నిలబడిన దేవా ఏం చేశారు అనేది సినిమా. కేజీఎఫ్ అంటే ప్రేక్షకులకు ముందుగా గుర్తుకు వచ్చేది కథా కథనం కంటే హీరోయిజం. హీరోకు ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఎలివేషన్లు, మాస్ జనాలకు అవి విపరీతంగా నచ్చాయి. వందల కోట్ల వసూళ్లకు కారణం కూడా ఆ హీరోయిజమే. అయితే కేజీఎఫ్లో అంతర్లీనంగా చక్కటి కథ, ముఖ్యంగా కన్న తల్లి ప్రేమ ఉంటుంది. సలార్కు వస్తే ఆ హీరోయిజం మిస్ కాలేదు. కాని కథ కాస్త డిజపాయింట్ చేస్తుంది. సలార్లో ఏముంది అని చూస్తే హీరోయిజం, హీరో ఎలివేషన్లు అంతేగా అని క్లుప్తంగా ఆలోచించకుండా చెప్పవచ్చు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ప్రభాస్ కటౌట్ పర్సనాలిటీకి ప్రశాంత్ నీల్ లోటు చేయలేదు. ఫ్యాన్స్ విజిల్స్ వేసే మాస్ మూమెంట్స్ ఫుల్లుగా ఇచ్చారు. కాని కథ కథనం విషయంలో డిజపాయింట్ చేశారు. భారీ యాక్షన్ సీన్లో ఎలివేషన్స్ మధ్యలో కథ చిన్నబోయింది. ఉగ్రంను అటు ఇటు తిప్పి సలార్గా తీశారా, లేదంటే ఇది కొత్త కథ అనేది పక్కన పెడితే ఉగ్రం కంటే కేజీఎఫ్ను అన్ని భాషల ప్రేక్షకులు చూశారు. సలార్ సెకండ్ హాఫ్ చూస్తుంటే కేజీఎఫ్కు ఈ సినిమాకు మధ్య చాలా అంటే చాలా పోలికలు కనపడతాయి. క్యారెక్టర్లు కొత్తవి అయినా కథనాల్లో చాలా సారూప్యతలు ఉన్నాయి. ఇండియా వచ్చిన అమ్మాయి చివరకు సురక్షితంగా ఉంటుంది. ఆ లెక్కన చూస్తే కథ ప్రారంభం ముగింపు సరిపోయాయి. కాని మధ్యలో చూపించిన రక్తపాతం, హింసకు అసలైన ముగింపు ఇవ్వలేదు. రెండో పార్టు కోసం దాచిపెట్టారు. ముఖ్యంగా హీరో చేసే యుద్ధం అతని కోసం కాదు, స్నేహితుడి కోసం. అది ఎంతమందికి నచ్చుతుందనేది చూడాలి. బయట ప్రపంచాన్ని లోపలికి రానివ్వకుండా శత్రు దుర్భేద్యమైన కోటను ఓ తండ్రి నిర్మించడం, ఆ తండ్రి స్థానం మీద కన్న కొడుకులతో పాటు శత్రువులు కన్నువేయడం, తమ వంతు ప్రయత్నాలు చేయడం, బయట నుంచి లోపలకు వచ్చిన ఒకడు అందరినీ చిత్తు చేయడం వంటివి కేజీఎఫ్ 1ను తలపించాయి. అయితే క్లైమాక్స్ ట్విస్ట్ సినిమాను కేజీఎఫ్ నుంచి వేరు చేసింది. లేదంటే సేమ్ టు సేమ్ అన్నట్లు ఉండేది. సలార్ ఫస్ట్ హాఫ్ విషయంలో కంప్లైంట్స్ లేకున్నా ఆ ఎలివేషన్స్ ఫ్యాన్స్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయి. కొడుకు కోసం తల్లి ఎందుకు అలా ప్రవర్తిస్తుంది అనేది తర్వాత తెలుస్తుందని సరిపెట్టుకుంటాం. ఇంటర్వెల్ తర్వాత మరోసారి యాక్షన్ హైలైట్ అవుతుంది, కానీ కథ కాదు. ఎమోషన్స్ సైతం కనెక్ట్ అయ్యేలా ప్రశాంత్ నీల్ తెరకెక్కించలేదు. నిడివి తగ్గిస్తే బావుంటుందనే ఆలోచన వస్తుంది. పాటలు ఆశించిన స్థాయిలో లేవు. నేపథ్య సంగీతం ఓకే. కెమెరా వర్క్, ఎడిటింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ కేజీఎఫ్ తరహాలో ఉన్నాయి. నటీనటులు ఎలా చేశారంటే కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు. సలార్లో రెబల్ స్టార్ ప్రభాస్ను చూస్తే ఆ మాట గుర్తుకు వస్తుంది. ఆ కటౌట్కు సరిపడా అటువంటి కంటెంట్ పడి చాలా రోజులైందని గుర్తొస్తుంది. హీరోయిజం, ఆ హీరో ఎలివేషన్స్ ప్రభాస్ కటౌట్ ఉండటంతో వర్కౌట్ అయ్యాయి. ఆయన ఇమేజ్ వల్ల నమ్మేలా ఉన్నాయి. యాక్షన్ సీక్వెన్స్లలో ప్రభాస్ అవలీలగా చేసేశారు. ఆ ఫైట్స్ చేయడానికి పెద్దగా కష్టపడినట్లు అనిపించలేదు. ప్రభాస్ లుక్స్ బావున్నాయి. ప్రభాస్ తర్వాత ఈశ్వరీరావు, పృథ్వీరాజ్ సుకుమారన్ హైలైట్ అవుతారు. తమ నటనతో వాళ్ళిద్దరూ ఆకట్టుకుంటారు. కన్న బిడ్డ కోసం తల్లి పడుతున్న ఆవేదన, ప్రేమను ఈశ్వరీరావు చక్కగా చూపించారు. శృతి హాసన్ పాత్ర పరిమితమే, కాని ఉన్నంతలో హుందాగా కనిపించారు. మైమ్ గోపి, జగపతి బాబు, బాబీ సింహ, శ్రియారెడ్డి, రామచంద్రరాజు, జాన్ విజయ్, బ్రహ్మాజీ, ఎంఎస్ చౌదరి, టినో ఆనంద్ తదితరులు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. చివరగా చెప్పేది ఏంటంటే సలార్లో ప్రభాస్ కటౌట్కు తగ్గ యాక్షన్ సీక్వెన్సులు, హీరోయిజం ఉన్నాయి. అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చే ఫైట్స్ ప్రశాంత్ నీల్ తీశారు. ప్రభాస్ యాక్షన్ సినిమాలో ఆ కాంబినేషన్ ఒక్కటే మెప్పిస్తుంది. కథపై అంచనాలు వీలైనంతగా తక్కువగా పెట్టుకుని థియేటర్లకు వెళ్ళండి, లేదంటే డిజపాయింట్ అవుతారు. ప్రభాస్ అభిమానులకు, మాస్ జనాలకు నచ్చే చిత్రమిది.